నల్గొండ సందర్భంలోనే ఆలేరు మున్సిపల్ చైర్మన్ అయితే మనతోనైతే ఉన్నారు. మాట్లాడదాం. సార్ ఏ విధంగా అనిపిస్తా ఉంది ఇక్కడ ఇంత పెద్ద సభ జరగడం? ఇది ఒక జాతర వాతావరణం అయితే ఉంది. ఏ విధంగా అనిపిస్తుంది? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏం చేస్తుందో అందరూ మరి గుర్తిస్తూ ఉన్నారు. వారి కళ్ళబొల్లి కథలు 420 హామీలు 6 గ్యారంటీల పేరుతో వాళ్ళు హామీ ఇచ్చారు. 420 అంటే దేన్ని అంటారు? ఒక దొంగను 420 అంటారు. 420 హామీలు ఇచ్చి 420 పనులే చేస్తున్నారు తప్ప వాళ్ళు ఉరగబెట్టేది ఆ తెలంగాణ ప్రజలకు ఉరగబెట్టేది ఏం లేదు. ఈరోజు సభతో మరి వాళ్ళ బండారం అంతా బయటపెట్టి కేసీఆర్ గారు ఇప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు. ఇంకా సభ జరుగుతూనే ఉన్నది. మరి ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోగానే మేడిగడ్డకు మేము కూడా వెళ్తాం. మరి కేసీఆర్ గారిని వెంట పెట్టుకొని మేము కూడా వెళ్తాం. ఇటువంటి అన్నీ కూడా ఒక బురదల్లే ప్రయత్నం చేసి కేసీఆర్ గారిని ఇప్పటిదాకా ఉన్నటువంటి పథకాలను తప్పించుకోవడం కోసం కేసీఆర్ గారిని బదనం చేసి మరి పబ్బం కట్టుకోవాలని చూస్తున్నారు తప్ప ఇంకోటి లేదు. మరి కర్రు కాల్చి వాత పెట్టే రోజులు అతి త్వరలోనే మరి ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో 17 సీట్లు మరి మేమే గెలుచుకోవడానికి ప్రజలందరూ సన్నద్ధమై ఉన్నారు. ఇది ఎందుకంటే రేవంత్ రెడ్డి మాట్లాడే భాష, రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, చేస్తున్నటువంటి వాళ్ళ అబద్ధాల కోరు మాటలను బట్టి మరి ప్రజలందరూ విస్తుపోతూ ఉన్నారు. ఈ 60 రోజులు 70 రోజులకే మరి ప్రజలందరూ కూడా మరి మరోవైపు చూసి బీఆర్ఎస్ వైపు చూస్తూ ఉన్నారు. ఈరోజు ఒక్క పిలుపుతోని, ఒక్క వాట్సాప్ కాల్తోని మరి ఇంతమంది ఇక్కడ వచ్చి మరి ఈ సభను జయప్రదం చేయడానికి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పాతరబెట్టడానికి సన్నద్ధమై ఉన్నారు. రేపు పార్లమెంట్ ఎలక్షన్లలో 17 సీట్లు మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోబోతూ ఉన్నది. ఎక్కడికక్కడ వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ ఎండగట్టి ఇంకా మన కేఆర్ఎంబి మరి కేంద్ర ప్రభుత్వానికి ఒప్పచెప్పి మరి వారు చేసినటువంటి మోచేతి నీళ్ళు తాగడానికి తెలంగాణ ప్రజలు మరి ఊరికనే కూర్చోరు. మన హక్కులు, మన నీళ్లు మనం సాధించడానికి కోసం ఎంతకైనా మరి కేసీఆర్ గారు మా అధ్యక్షుడు పిలుపునిస్తాడు. మరి సాధించే తీరక మా పోరాటం ఆగదు. ప్రజల కోసమే బీఆర్ఎస్ పుట్టింది, ప్రజల కోసమే, ప్రజల ఆత్మగౌరవం పెంచడం కోసమే తెలంగాణ ఉన్నది. కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా మరి తెలంగాణ ప్రజలు వాళ్ళ ఆత్మగౌరవం ఎప్పుడు దెబ్బతినకుండా చూసేందుకు మా అధ్యక్షుల వారు ఉన్నారు. వారు ఇప్పుడు ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. రేపు రాబోయే కాలానికి కాంగ్రెస్ను పాతరబెట్టి, కర్రు కాల్చి వాత పెట్టి ఎక్కడ తిరగకుండా మరి ఎక్కడికక్కడ మన కార్యకర్తలు కాకపోతే ఇంకందరూ కూడా ప్రతి రైతు పాత చెప్పులు పట్టుకొని రెడీగా ఉంటారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే రైతు బంధు వేసినామని చెప్పేసి ఒకరు, రైతు బంధు వారం రోజులు వేస్తున్నామని ఒకళ్ళు, మరి అప్పుడే చేసినాం చూసుకోలేదని ఒకరు. ఈ రకంగా మంత్రులు, సీఎం గారు మాట్లాడడం ఎంత విడ్డూరంగా ఉందంటే మరి తెలంగాణ మన ప్రభుత్వం ఉందా, వాళ్ళ అవగాహన ఉండి మాట్లాడుతుర్రా లేక మాట్లాడుతుర్రా ఏది కూడా అర్థమవుతలేదు. మరి వాళ్ళు అన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎవరేంది, పని చేసే వాళ్ళు ఏంది, పని చేయని వాళ్ళు ఏంది. ఒక మంత్రి అంటాడు రైతు బంధు పడలేదు అంటే చెప్పుతో కొట్టమంటాడు. రైతు బంధు పడలేదని చెప్పేసి నేను కూడా రైతునే, నాకు కూడా పడలేదు. మరి నేను చెప్పు తీసుకొని కొట్టా, నాకు కొత్త చెప్పులు, పాత చెప్పు తీసుకొని కొడతామని చెప్పేసి సందర్భంగానే గుర్తు చేస్తూ ఉన్నాం. నేను ఒక్క రైతులు కాదు, అందరు రైతులు కూడా అదే ప్రయత్నం మీద ఉన్నారు. తప్పకుండా ఎక్కడికక్కడ ఎండగట్టి అసలు కాంగ్రెస్ నాయకులను తిరగనియకుండా మరి మేమందరం కూడా కంకణబద్దులై సైనికులాగా పనిచేస్తామని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత కేసీఆర్ గారు జనం ముందుకు ఇంతవరకు అయితే రాలేదు. ఇప్పుడు రావడానికి గల కారణం ఏంది? అసలు తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఎప్పుడు కూడా కేసీఆర్ గారు వచ్చిందే, కేసీఆర్ గారు ఒక మరి పార్టీ పెట్టిందే, తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిందే తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశం మీద 24 గంటల కరెంటు ఇస్తలేరు. మరి రైతులకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశం మీదనే మరి తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టింది. కాబట్టి తెలంగాణ ప్రజలను ఎట్లయితే మరి కాపాడుకుంటామో, వాళ్ళకి అన్యాయం జరగకుండా ఏ రకంగా అయితే మనం చేస్తే మరి వాళ్ళకు అభివృద్ధిలో ముందుస్తామో, రైతులను రాజు చేస్తామో అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని దాన్ని ఎక్కడ కూడా తూచ తప్పకుండా వాళ్ళకి అన్యాయం జరగకుండా చూడడానికి కోసమే మరి అసెంబ్లీ సమావేశాలు వెళ్ళాక అందరం కూడా కలిసికట్టుగా పోదామని చెప్పేసి ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లాలో వాటా జగన్ గారికి కేసీఆర్ గారే ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఆయన్నే సభలు పెట్టి మళ్ళీ కాంగ్రెస్ మీద ఒక బురద జల్లే ప్లాన్ చేస్తున్నారు అని అంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారి మీద బురద జల్లే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, అట్లే బట్టి విక్రమార్క గారు,
వాళ్ళందరూ కూర్చొని మరి వారం రోజుల కింద 24 తారీఖు 27 తారీఖు కూర్చొని వాళ్ళు సంతకాలు పెట్టిన సంగతి తెలుసుకున్న తర్వాతనే ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మరి ఈ రకంగా ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరి అట్లా అనుకున్న వాళ్ళు రేపు మేము అప్పచెప్తావాలే అని చెప్పేసి నాకు అసెంబ్లీలో ఎందుకు ప్రకటించరు? మేము ఇయ్యలేదని చెప్పొచ్చు కదా కదా మేము మేము ఆ ప్రయత్నానికి మేము విరుద్ధమనంగా అనొచ్చు కదా. మేము విరమించుకుంటామని ఎందుకు చెప్పారు? దానికి అందరూ కూడా చూస్తూ ఉన్నారు. దానికి నిదర్శనం ఇదే అని చెప్పేసి దాన్ని ఆలోచించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. రాయలసీమకి నీళ్లు పంపడానికి కేసీఆర్ చేసిన పనే ఈ పని మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ వేలెత్తి చూపిస్తున్నారు అని అంటున్నారు. ఏ విధంగా? ఎట్టి పరిస్థితుల్లో అది నిజం కాదు. అప్పుడు మన జగన్ గారు పోలీసులు పెట్టి అది చేసినప్పుడే ఎక్కడికక్కడ మనోళ్ళని కూడా అక్కడ కర్నూలు ఆ బార్డర్లో పెట్టి మన సాగర్ బార్డర్లో పెట్టి పారదోరిన సంగతి అందరూ కూడా తెలంగాణ ప్రజలకు అందరూ కూడా తెలుసు. అది మనం కూడా పోయినాం, మేము కూడా ఉన్నాం. అందులో ఎక్కడికక్కడ తెలంగాణ ప్రజలు ప్రతి విషయంలో గమనిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు మాటలు ఎట్లా బురదల్ల కార్యక్రమం చేస్తున్నారో అదంతా కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. అదంతా వాళ్ళు మాట్లాడేది అంతా బోగస్. ఎందుకంటే కేసీఆర్ గారిని ఎట్లయితే డమ్మీ చేయాలనో మరి మా మీద మేము తప్పులు చేస్తున్నాం, మేము 6 గ్యారంటీలు అనే సంగతి మేము నెరవేర్చలేము. ఎట్టి పరిస్థితుల్లో పబ్బం గడుపుకోవాలనే ఉద్దేశం తప్ప ఇంకోటి లేదు.